शिव संभूत भुवि संजात ఈ ప్రపంచంలో చాలా శక్తులుంటాయి, కానీ కొన్ని శక్తులు మనకి కనిపించవు. కానీ మన జీవితంలో ప్రతిరోజు మన పక్కనే ఉంటాయి. ఆ శక్తిలో ఒక పేరే పంజుర్లి. రక్షక దైవ రూపంలో ప్రకృతిని కాపాడడంలో, న్యాయంని నిలబెట్టడం తన కర్తవ్యం. కాంతారా సినిమాలో మన అందరికీ గూస్ బంప్స్ ఇచ్చిన ఆ సీన్ గుర్తుందా? ఆ ట్రైబల్ డాన్సర్ ట్రేస్లో ఉంటాడు. అప్పుడు విలేజెస్ అడుగుతారు, ఈ భూమిని ఎవరికి ఇవ్వాలి? అప్పుడు వస్తుంది ఆ వాయిస్, ఇది పంజుర్లి దైవ భూమి, ఇవాగా అపరాధ. ఆ డైలాగ్లో ఉన్నదే మాత్రమే కాదు, అది ఒక సాంప్రదాయం, ఒక నమ్మకం. ఈరోజు మన వీడియోలో మనం చూద్దాం ఈ పంజుర్లి ఎలా జన్మించిందో, గ్రామాలకి ఎలా రక్షణ ఇస్తుందో, మరియు కాంతారా సినిమాలో చూపించిన దైవ నిజమేంటి అనే విషయాలని. చాలా కాలం క్రితం లార్డ్ శివ మరియు పార్వతీదేవి స్వర్గంలో ఉన్నారు. ఒకరోజు స్వర్గంలో ఒక అడవి పంది జన్మించింది. పార్వతీదేవి దానిని చిన్న పిల్లలాగా చాలా ప్రేమతో పెంచారు. మొదటిలో అది చాలా ఇన్నోసెంట్గా ఉన్నింది, కానీ బలం పెరిగే కొద్దీ దేవతల తోటలు, వృక్షాలు, పొలాలు అన్నీ నాశనం చేసింది. లార్డ్ శివ దీన్ని చూసి చాలా కోపమించుకొని దీన్ని చంపాలి అని అనుకున్నారు. పార్వతీదేవి దీనికి ఒప్పుకోకుండా, దయచేసి చంపకండి, ఇంకో మార్గం కనుక్కోండి అని లార్డ్ శివాని వేడుకున్నారు. పార్వతి గారి ప్రేమని చూసి లార్డ్ శివ ఆ అడవి పందిని చంపకుండా భూమికి పంపించారు. మరియు చెప్తారు, నువ్వు ఇప్పుడు మనుషుల గ్రామ రక్షక ఆత్మ, ప్రకృతిని రక్షించి న్యాయంని నిలబెట్టాలి. అలా పంజుర్లి జన్మించింది. కొన్ని పురాణాలు చెప్తాయి పంజుర్లికి గులిగాల అనే స్పిరిట్తో ఫైట్ జరిగింది. కానీ తరువాత 2 దేవతల గైడెన్స్తో కలిసి గ్రామాలు రక్షించడం స్టార్ట్ చేశారు. సో గైస్, ఇక్కడ గులిగాల అంటే పంజుర్లి లాగా మరొక దైవం. సో గులిగాల అనే దైవం గురించి కూడా మీకు కంప్లీట్ స్టోరీ కావాలంటే సో కమెంట్. తులునాడు మరియు కోస్టల్ కర్ణాటకలో ప్రతి సంవత్సరం భూతకోల అనే ఒక పెద్ద జాతరలాగా జరుగుతుంది. ఈ జాతరలో పంజుర్లి దైవని పిలుస్తారు. ఆ టైంలో ఒక పర్ఫార్మర్ పంజుర్లి వేషం వేసుకొని రంగులు, అలంకారం ధరించి దేవుడి రూపం తీసుకుంటారు. పర్ఫార్మర్స్ ట్రేస్లో డ్యాన్స్ చేస్తారు, అంటే దైవ శక్తిలోకి వెళ్ళి అడుగులు వేస్తారు. ఆ డ్యాన్స్ చూస్తే గ్రామ ప్రజలకి భక్తి, భయం, ఆశ్చర్యం కలిసి ఉంటుంది. ఈ టైంలో గ్రామ ప్రజలు అందరూ వచ్చి వాళ్ళ సమస్యలని చెప్పుకుంటారు. ಯಾವುದೇ ಥರ సమస్యలైనా కూడా, కానీ లైక్ కుటుంబాల్లో గొడవలు, భూమి సమస్యలైనా అన్ని పంజుర్లి దగ్గర షేర్ చేస్తారు. విలేజెస్ నమ్మకం ప్రకారం పంజుర్లి వాళ్ళకి ఉపాయం చెప్తారు, బ్లెస్సింగ్ ఇస్తారు. ఆశీర్వాదంతో వాళ్ళకి మంచి ధైర్యం వస్తుంది. ఇక జాతరలో డ్రమ్స్ బీట్, దీపాలు, విలేజెస్ చాంటింగ్ అన్నీ కలిసి చాలా పవర్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అందరికీ అనిపిస్తుంది పంజుర్లి నిజంగానే ఇక్కడే ఉన్నారు అనేసి. అలా చూసిన కోర్ట్ సీన్, అది యాక్ట్ మాత్రమే కాదు, అది నిజంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ అయ్యింది. ఈ కథ పడుహిత్లు విలేజ్, ఉడిపి డిస్ట్రిక్ట్లో జరిగింది. అక్కడ ప్రతి సంవత్సరం విలేజెస్ జరహాద్య దైవకి పూజ చేస్తారు. కానీ ఒకరోజు గ్రామంలో 2 గ్రూప్స్ మధ్య పెద్ద విభేదం వచ్చింది. ఒక గ్రూప్ మరొక గ్రూప్ మీద కోర్ట్ కేసు పెట్టి మీరు పర్మిషన్ లేకుండా పూజ చేయకూడదు అని కంప్లైంట్ ఇచ్చారు. కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. పూజ ఆపలేదు అని జయపూజారి అనే వ్యక్తి ఆర్డర్ తీసుకొని పూజ ఆపించడానికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే కొలాప్స్ అయి చనిపోయాడు. ఆ గ్రామం అంతా షాక్ అయ్యింది. విలేజెస్ ఒక మాట మాత్రం చెప్తారు, ఇది పంజుర్లి శక్తి, నిజమైన దైవ బలం. ఇలా పంజుర్లి గురించి చెప్పుకుంటా పోతే మరెన్నో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మనకి గుర్తొస్తుంది. దైవ పంజుర్లికి అనేక రూపాలున్నాయి. ప్రతి రూపం ఒక అర్థం, ఒక శక్తితో కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం పంజుర్లి యొక్క ప్రముఖ రూపాలు ఏంటి అని. దాంట్లో మొదటి రూపం
కాలపంజుర్లి. ఈ పంజుర్లి చాలా శక్తి కలిగిన రూపం. చెడు పనులు, మోసం చేస్తున్న వాళ్ళని పనిష్ చేస్తుంది, మంచి వాళ్ళని కాపాడుతుంది. మరొక రూపమే భలే పంజుర్లి. ఈ రూపం బలం మరియు ధైర్యం ఒక ప్రతిరూపం. గ్రామంలో కష్టం వచ్చినప్పుడు రక్ష చేస్తుంది. ఈ దైవం యుద్ధంలో కూడా సహాయం చేస్తుంది అని నమ్మకం ఇస్తారు. తిరుమల పంజుర్లి. ఈ రూపం చాలా శక్తియుతమైన దైవం. శాంతి, ఐశ్వర్యం మరియు మంచి జీవితం ఇచ్చే పంజుర్లి అని నమ్ముతారు. అడవి మరియు భూమికి సమాధానం ఇస్తుంది అని కూడా తిరుమల పంజుర్లిని చాలా నమ్ముతారు. రీసెంట్గా వచ్చిన కాంతారా మూవీ పంజుర్లిని గ్లోబల్గా పాపులర్ చేసింది. గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకునింది. 60+ భూతకోలో పర్ఫార్మెన్స్కి మంత్లీ స్టెంపెడ్, ఫెస్టివల్ సపోజ్ టు ప్రిజర్వ్ రిచువల్స్, సినిమా అండ్ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల ట్రెడిషన్ స్టిల్ అలైవ్ అండ్ రెస్పెక్టెడ్. సో గైస్, ఫైనలీ పంజుర్లి లేదా కాంతారా మిత్ కాదు, ఒక జీవాంత ట్రెడిషన్. అది మన ప్రకృతిని గౌరవించడం, గ్రామాలను రక్షించడం, న్యాయం మరియు శాంతిని నిలబెట్టడం నేర్పిస్తుంది. మీరు ఇలాంటి భూతకోల ఫెస్టివల్స్ చూసారా? చూసింటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ డీత్రా బైట్స్. అండ్ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.